ఓవరాల్గా నల్లగొండలో ఒక హై టెన్షన్ వాతావరణం చూసాం. ఏం జరిగింది సార్? నేను నల్గొండలో ఓటేసి పెద్ద జిల్లా అయిన వరంగల్కు రావాలని బయలుదేరాను. నార్కట్పల్లిలో పోలింగ్ యొక్క సరళిని పరిశీలించాను. బయటికి వెళ్తుండగా మా విద్యార్థులు పక్కనే డోకూరు ఫంక్షన్ హాల్ అంటే రోడ్డు యువతల పోలింగ్ స్టేషన్ ఉంది, రోడ్డు అవతల డబ్బుల పంపిణీ ఉంది. ఆ పోలింగ్ స్టేషన్ ఆ డబ్బులు పంపే డోకూరు ఫంక్షన్ హాల్ పోయాను. అక్కడ పంపిణీ జరుగుతుంది. ముందుగాల ఒక ప్రెస్ రిపోర్టర్ ఇద్దరు పోయి వీడియో తీస్తే వాళ్ళకు కంప్లీట్గా డబ్బులు పంపిణీ జరుగుతున్నది. స్లిప్ రాసిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు. కట్నాల లెక్క రాసిస్తున్న సందర్భం డబ్బులు అయితే వీడియోలు దొరికినాయి. లోపల నేను పోగానే ఒక్కసారిగా ఆ అభ్యర్థి యొక్క ప్రెస్ రిపోర్టర్ యొక్క ఫోన్ మొత్తం లాక్కొని నేను పోగా నా పైన దాడి చేశారు. ఫోన్ అడ్డం పెడితే ఫోన్ మొత్తం కూడా పగిలిపోయింది. చైర్లతో దాడి చేశారు. మూకుమ్మడిగా ఒక్కసారిగా 10-15 మంది వీపు మీదకి వెళ్ళి ఒకళ్ళు కడుపులోకి వెళ్ళి ఒకళ్ళు పక్క వెంకలోకి ఒక్కసారిగా దాడి చేశారు. అక్కడే కొంతమంది విద్యార్థులు ఉండొచ్చు, బహుశా వాళ్ళు యువకులు ఉన్నారు. వాళ్ళ జర కాపాడి నన్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. లేదంటే ఇంకా తీవ్రంగా దాడి చేసేవాళ్ళు. అంటే మొన్నటిదాకా కాంగ్రెస్ నాయకులు ఏమన్నారు, టీఆర్ఎస్ మీద మా మీద ఇది చేస్తూ అది చేస్తారని చెప్పారు. ఇవాళ మరి కాంగ్రెస్ నాయకులు చేసింది ఏంటి? మీరు కాంగ్రెస్ కార్యకర్త ఇలాగే దాడి చేయమని చెప్పారా? మీరు డబ్బులు పంపిణీ చేయమని చెప్పారా? మీకు అధికారంలోకి ఒక ఎమ్మెల్సీ వచ్చినంత మాత్రం మీకు వచ్చే నష్టం ఏం లేదు కదా. మరి ఎందుకు ఈ దుస్సాహానికి తాడుతున్నారు? తీర్మానం మల్లన్న అంగిలాగు సిద్ధాంతం చెప్పిండు. మరి ఈ వందల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చినా నీకు? నువ్వు ఇవాళ పంపిన డబ్బు విలువ 70-80 కోట్ల రూపాయలు ఉంటే యాడికి వెళ్ళి వచ్చిన 70-80 కోట్ల రూపాయలు నీకు? అంగిలా కోసం ఛాయ్ డబ్బుల కోసం పనిచేసినటువంటి తీర్మానం మల్లన్న ఇప్పుడు డబ్బుల పంపిణీ చేసిండు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ డబ్బుల పంపిణీ చేసింది. ఈ రెండు ప్రధాన పార్టీలు ప్రధానంగా డబ్బుల పంపిణీ చేస్తూ ఓటర్ల ప్రలోభాలకు గురి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యం కూని జరుగుతుంది. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఇచ్చే డబ్బులు రోజు ఒక కోడిగుడ్డు కూడా రాదు. రోజు కోడిగుడ్డ రాని పరిస్థితులలో 1500-2000 రూపాయలు తీసుకొని ఏం మేడలు కడతారు మీరు? వ్యవస్థ నాశనం అయిపోతుంది. వీళ్ళంతా డబ్బులు పంపిణీ చేసినటువంటి నాయకులు చట్టసభలో పోయి ఒర్లుతున్నారు, అమ్మ నా బూతులు తిట్టుకుంటున్నారు. అక్కడ సమస్యలని పరిష్కారం చేయలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళు తిట్టుకోవడంపై చేసేది లేదు. ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయాలా, రాజకీయ పార్టీలు ఆలోచన చేయాలా, లేకపోతే భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. పోలీస్ స్టేషన్ ముందు కూడా మీరు బైఠాయించిన సిచ్యువేషన్లో కొంత ఏమన్నారు? అక్కడ ఆఫీసర్స్ అసలు మీరు ఇచ్చిన పిటిషన్ అనేది తీసుకున్నారు? పోలీస్ స్టేషన్లో అసలు ఇర్రెస్పాన్సిబుల్. నా దాడి జరిగిందని ఎస్ఐ గారితో మాట్లాడిన తర్వాత 40 నిమిషాలకు వచ్చారు ఎస్ఐ గారు. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కంప్లైంట్ తీసుకున్నారు. నాకు ఇబ్బంది అవుతుందంటే ఒక కానిస్టేబుల్ నాకు రక్షణగా ఇచ్చారు. ఆ కానిస్టేబుల్తోనే ఇవాళ వరంగల్ దానికి ఇప్పుడు వచ్చాను. పోలీసులకు వెళ్ళి ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఇలా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైనది. పోలీస్ స్టేషన్ పక్కనే 100 మీటర్ల దూరంలో డబ్బుల పంపిణీ జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది? సజావుగా ఎన్నికలు ప్రశాంతంగా జరిపించడం కాదు, డబ్బుల ప్రలోభాలని తగ్గించే ప్రయత్నం చేయండి, లేకపోతే భవిష్యత్ తరాలు నాశనం అవుతాయి. కాబట్టి ఈ విధంగా నా మీద దాడి చేశారు. మొత్తం వెన్నుపూస మొత్తం కూడా పైనుంచి కిందాక నొప్పిగా ఉంది, తలకు నొప్పిగా ఉంది. ముఖం పైన కొడితే నా అద్దాలు మొత్తం ఎగిరి ఎక్కడో పడిపోయినాయి. తీవ్రంగా ఇవాళ మొత్తం బయటికి గాయాలు కనపడతలేవు, కానీ లోపడంగా చాలా పంచింగ్ ఇచ్చి చాలా దారుణంగా కొట్టారు. హాస్పిటల్ పోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పటిదాకా మధ్యలో అప్పుడే హాస్పిటల్ జాయిన్ కావాల్సిన పరిస్థితి. కానీ ఎన్నికలు ఇక్కడ టైం దగ్గర పడుతూ ఉంది, పరిగెత్తాలి కాబట్టి ఓపిక చేసుకొని పరిగెత్తాను. ఆసుపత్రి పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు చూసాం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాలలో ఇలాంటి సమస్యలు ఎదురైనాయి. అదేవిధంగా డబ్బులు పంచుతున్నారని ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి, విజువల్స్ కూడా కొన్ని బయటకు వచ్చాయి. దీని మీద మీరేమంటారు? వార్తలు రావడం డబ్బులే పంపిణీ చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ చేసింది, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కూడా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలు పెట్టారు. 100% ప్రలోభాలు. మీరు నీతిగా నిజాయితీగా కనుక ఇవాళ మీరు పోటీ చేసి ఉంటే మీకు డిపాజిట్లు కూడా రావు. అందుకే డబ్బులు పంపే పరిస్థితి. ఇవాళ నిజాయితీ కలిగినటువంటి మేధావులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. డబ్బులున్నవాడు మాత్రమే పోటీ చేస్తున్నాడు. ఆ డబ్బుల కోసం ప్రజల్ని వేధించి ఇబ్బందులు గురి చేసి అక్రమంగా భూములు ఆక్రమించి కోట్ల రూపాయలు సంపాదించి దాని ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.